నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సాధారణంగా చాలా మందికి విహారయాత్రలంటే ఇష్టం ఉంటుంది. కొత్త ప్రదేశాలు చూడడం, లాంగ్ జర్నీలు చేయడం, సముద్రాలు, జలపాతాలను సందర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వానాకాలం సమయంలో నదులు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో సరదాగా గడిపేందుకు చాలా మంది ఆ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ యువకుడి విషయంలో చిత్రమైన ఘటన జరిగింది. అతని ముక్కులోకి జలగ వెళ్ళింది. దాదాపు 14 రోజుల పాటు లోపలే ఉంది. చివరికి ఏమైంది తెలుసుకున్నారండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. సిసిల్ మావర్డ్ అనే యువకుడు తన కుటుంబంతో కలిసి ప్రయాగ్రాజ్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం సిసిల్ తన స్నేహితులతో కలిసి టూర్ కి వెళ్లాడు. ఉత్తరాఖండ్లోని ఓ జలపాతం వద్దకు వీరందరూ సరదాగా గడిపేందుకు వెళ్లారు. ఇక స్నానం చేసేందుకు జలపాతంలోకి సిసిల్ మావర్డ్ దిగాడు. ఇక స్నానం చేస్తూ ఉండగా పొరపాటున అతని నోట్లో నుంచి జలగ వెళ్ళింది. అయితే జలగ తన నోటికి వెళ్లిన విషయం కూడా అతనికి తెలియదు. అలాగే జలగ తన లోపలికి వెళ్లిన విషయం తెలియకుండానే సిసిల్ మావర్ జలపాతంలో సరదాగా గడుపుతున్నాడు. ఇలా తెలియకుండానే సరదాగా గడిపి విహారయాత్ర నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఇక ఇంటికి వచ్చేసరికి తన ముక్కులో ఏదో ఇబ్బందిగా ఉన్నట్లు గుర్తించాడు. ఇక అంతేకాక అకస్మాత్తుగా అతడి ముక్కు నుంచి రక్తం కారడం ప్రారంభమైంది. ఇదంతా జరిగి దాదాపు 14 రోజులు అవుతుంది. ఇక శశివాల్ తన సమస్య ఎక్కువ కావడంతో వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. ఇక ఆయనను పరీక్షించిన వైద్యులు షాక్ గురయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు యువకుడి ముక్కులో జలగ ఉందని గుర్తించారు. అది పూర్తిగా ముక్కు లోపల ఇరుక్కొని ఉందని గమనించారు. వైద్యులు పూర్తిగా పరీక్షించగా జలగ అతని ముక్కులోని లోతైన టర్బినేట్ వెనుక దాక్కుందని గుర్తించారు. నెమ్మదిగా అక్కడి నుంచి దాదాపు 14 రోజుల పాటు రక్తాన్ని పీల్చుకుంది. ముక్కులో ఉన్న జలగ బ్రతికే ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అది విన్న యువకుడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అయితే వైద్యులు అరుదైన చికిత్స చేసి విజయవంతమయ్యారు. ముక్కులోని ఏ భాగానికి నష్టం జరగకుండా టెలిస్కోపీ పద్ధతిలో జలగను తొలగించారు. దీంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. 2 వారాల క్రితం ఉత్తరాఖండ్లోని ఓ జలపాతంలో నిల్వ ఉన్న నీటిలో రోగి స్నానం చేశాడని, శరీరాన్ని జలగలు అంటుకోవడం సహజం, కానీ ముక్కు లోపల జలగలు కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. మొత్తంగా అదృష్టవశాత్తు ఈ జలగ ముక్కు ద్వారా మెదడు, కళ్లల్లోకి రాలేదని, లేకుంటే చాలా ఇబ్బందిగా ఉండేదని అన్నారు. మొత్తానికి ఆ యువకుడు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.